ఒక చిన్న గ్రామంలో ఉగాది పండుగ వచ్చింది. గ్రామం అంతా పూలతో, రంగవల్లులతో ఎంతో అందంగా అలంకరించబడింది. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఆడుకుంటున్నారు. అప్పుడే తాతయ్య పిల్లలందరినీ పిలిచాడు. పిల్లలు, ఉగాది పచ్చడిలోని రుచుల అర్థం మీకు తెలుసా? అని తాతయ్య అడిగాడు. పిల్లలు ఒకేసారి చెప్పారు, తెలియదు తాతయ్య. తాతయ్య ఒక గిన్నెలో ఉగాది పచ్చడి తీసుకుని చూపించాడు. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి అని తాతయ్య చెప్పాడు. బెల్లం తీపి, మన జీవితంలో వచ్చే సంతోషాన్ని సూచిస్తుంది. వేప పువ్వు చేదు, కష్టాలను సూచిస్తుంది. చింతపండు పులుపు ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. మిరపకాయ కారం, కోపాన్ని సూచిస్తుంది. ఉప్పు, జీవితంలో సమతుల్యాన్ని సూచిస్తుంది. మామిడి, కొత్త అనుభవాలను సూచిస్తుంది. పిల్లలు ఆసక్తిగా విన్నారు. తాతయ్య మళ్ళీ చెప్పాడు, పిల్లలు, జీవితంలో సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా వస్తాయి. కానీ వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటే మన జీవితం మరింత అందంగా ఉంటుంది. అది విన్న పిల్లలు ఆనందంగా ఉగాది పచ్చడి తిన్నారు. అందరూ కలిసి ఉగాది పండుగను సంతోషంగా జరుపుకున్నారు. మూలిక నీతి: జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలి.